కాళీఘాట్ చిత్రకళ. ఒకప్పుడు గుడులకే పరిమితమైన ఈ కళ చరిత్రనే ఎలా మార్చేసిందో ఈ విశ్లేషణలో మనం తెలుసుకుందాం. అసలు ఒక పవిత్రమైన దేవాలయ కళ సమాజంపై సంధించే వ్యంగ్యాస్త్రంగా ఎలా మారిందబ్బా? వింటేనే భలే ఆశ్చర్యంగా ఉంది కదూ. దీనికసలు బీజమెక్కడ పడిందంటే కరెక్ట్గా 19వ శతాబ్దపు బెంగాల్లోని కాళీఘాట్ గుడి పరిసరాల్లోనే. ఇంతకీ ఈ అద్భుత శైలి వెనుక ఉన్నదెవరో తెలుసా? పటువా అనబడే స్థానిక స్క్రోల్ పెయింటర్లు. వీరే దీనికి ప్రాణం పోశారు. మొదట్లో దేవుళ్లకే పరిమితమైనా ఆ తరువాత అప్పటి బాబుల కల్చర్పై సెటైర్లు వేసే స్థాయికి ఈ కళ భలేగా రూపాంతరం చెందింది. దేవుళ్ల కథల నుంచి నిత్య జీవితం, వ్యంగ్యం వైపు జరిగిన ఈ మార్పు నాటి జనాల మారుతున్న మైండ్ సెట్కి అద్దం పడుతుంది. అంతేకాదు, వలస పాలనలో బెంగాల్లో వచ్చిన వేగవంతమైన సామాజిక, రాజకీయ మార్పులకు ఈ చిత్రాలు ఒక సజీవ సాక్ష్యంగా నిలిచాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే బోల్డ్ గీతలు, అదిరిపోయే వాటర్ కలర్స్. బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా ఫోకస్ అంతా బొమ్మ మీదే ఉంటుంది. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఆ గీతల్లోని సింప్లిసిటీయే బొమ్మల్లోని ఎక్స్ప్రెషన్స్ని అంత స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా మార్చేసింది. తర్వాతొచ్చిన లిథోగ్రఫీ ప్రింట్స్, వాటికి చేతితో రంగులద్దడం. ఈ కొత్త టెక్నిక్ ఆర్ట్ ప్రొడక్షన్లో అక్షరాలా ఓ విప్లవమే తెచ్చింది. దీనివల్ల జరిగిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కామన్ మ్యాన్కి కూడా బెస్ట్ క్వాలిటీ ఆర్ట్ చాలా ఈజీగా అందుబాటులోకొచ్చేసింది. ట్రెడిషనల్ జానపద కళకు, మోడర్న్ అర్బన్ కల్చర్కు మధ్య ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్లా నిలవడమే ఈ ఆర్ట్ అసలైన గొప్పతనం. దీనింపాక్ట్ మామూలుది కాడు. ప్రముఖ ఆర్టిస్ట్ జామినీ రాయ్ పెయింటింగ్స్లో కూడా ఈ స్టైల్ ఇన్స్పిరేషన్ను మనం క్లియర్గా చూడొచ్చు. ఫైనల్గా ఒక చిన్న ఆలోచన. గతం నాటి ఇలాంటి ఫోక్ ఆర్ట్స్ నేటి మన మోడర్న్ కల్చరల్ ఐడెంటిటీని ఎలా ప్రభావితం చేస్తూనే ఉన్నాయంటారు?